ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. పవిత్ర గుహ దర్శనం కోసం జమ్మూ కాశ్మీర్ గందర్బాల్ జిల్లాలోని బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం కోసం బం బం బోలి హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు పోటెత్తారు. శ్రీనగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహకు చేరుకోవడంతో ఈ ప్రయాణం ముగుస్తుంది. 52 రోజుల పాటు కొనసాగే ఈ తీర్థయాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ యాత్రకు వెళుతుంటారు. మత విశ్వాసాల ప్రకారం అమర్నాథ్ యాత్రకు చేరుకోవడం ద్వారా భక్తులకు ఆనందం, మంచి జరుగుతుందని భావిస్తారు. హిందూ మతంలో అమర్నాథ్ యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎంతో కష్టపడి ప్రయాణించి శివుణ్ణి దర్శించుకుంటారు. అయితే ఈసారి అమర్నాథ్ యాత్రకు పుణ్యక్షేత్రం బోర్డు మొదటిసారిగా వైద్య ఏర్పాట్లను పెంచింది. 100 ఐసీయూ పడకలు, అధునాతన పరికరాలు, ఎక్స్రే, అల్ట్రాసోనోగ్రఫీ యంత్రం, క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాక్ మానిటర్లు, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్తో కూడిన 2 క్యాంప్ ఆసుపత్రులను బల్తాల్, చందన్బర్లో సిద్ధం చేసింది. యాత్ర ప్రాంతంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇబ్బంది పడిన భక్తుల కోసం 100 శాశ్వత ఆక్సిజన్ బూతులు, మొబైల్ ఆక్సిజన్ కేంద్రాలను సిద్ధం చేశారు. అమర్నాథ్ యాత్ర సందర్భంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. యాత్రికుల కోసం 13 పోలీసు బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ కు చెందిన 11, ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 8, బీఎస్ఎఫ్ కు చెందిన 4, సిఆర్పీఎఫ్ కు చెందిన 2 బృందాలను హై సెక్యూరిటీ పాయింట్ల వద్ద మోహరించారు. దీంతో పాటు ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి ఉదంపూర్ నుంచి బనిహాల్ వరకు 10 హై ఎండ్ కెమెరాలను ఏర్పాటు చేశారు.